వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ వరలక్ష్మి బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల మానవహారం మహిళా రేజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేజర్లపై జరిగిన లైంగిక వేధింపులను అరికట్టాలని ఎంపీ బ్రిజ్ భూషణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ మొండి వైఖరిని వదిలి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొంతు శ్రీదేవి రామ్మోహన్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। बीजेपी मंडी వైఖరి మహిళా రేజర్లపై బీజేపీ మండి వైఖరి మహిళా రేజర్లపై బీజేపీ మండి వైఖరి భూషణ్ వెంటనే మార్కుడు భూషణ్ వెంటనే మహిళా రేజర్లకు రక్షణ వెంటనే బీజేపీ మండి వైఖరి ఓట్స్ మహిళలకు రక్షణ వెంటనే बीजेपी 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 बॉडी बॉडी ब्रिज भूषण लेडी ब्रिजर्లకు बॉडी 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 फोटो మరి ఈరోజు ఉప్పల్ చౌరస్తాలో మరి ఎక్స్ మేయర్ బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే రెజ్లింగ్ మరి ఇండియా ప్రెసిడెంట్ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఉన్నాడో మరి లేడీస్ పైన మహిళల పైన లైంగికంగా మరి ఏదైతే ఇబ్బంది వేధిస్తూ ఉన్నాడో లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడో మరి వారికి న్యాయం జరగాలని చెప్పేసి వారికి సంఘీభావం తెలిపే ఉద్దేశంతో మరి ఈరోజు ఉప్పల్ చౌరస్తాలో మరి స్పోర్ట్స్ ప్లేయర్స్ తోటి మరి అదేవిధంగా నాయకులతోటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరితోటి కలిసి ఒక మానవ హారం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది। మరి ఇక్కడ ఉప్పల్ చౌరస్తా నుంచి మేము వారికి సంఘీభావం తెలపాలన్న ఉద్దేశంతో మరి ఇది చేస్తూ ఉన్నాము। మరి మోడీ ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి స్లోగన్లు గొప్పగా చెప్తా ఉన్నది, కానీ మరి నిజంగా కూడా ఎక్కడ కూడా మహిళలకు మరి రక్షణ లేకుండా మరి జరుగుతూ ఉన్న విషయం మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు। దేశవ్యాప్తంగా మరి వాళ్ళ పెద్ద పెద్ద స్లోగన్లు ఇచ్చుకుంటూ ఇలా భరతమాతకు మేమే ముద్దు పెట్టలేం, శివాజీకి మేమే ముద్దు పెట్టలేం, మరి ఇలా మహిళల్ని మేము తప్ప ఎవరు రక్షించలేరు, ఎవరితోటి కాదు అని చెప్పి ప్రగల్భాలు పలికే నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇలా మహిళలకు మరి ఇలా అన్యాయం జరుగుతూ ఇలా స్పోర్ట్స్ ఆడడానికి ఇళ్ళకి వెళ్ళి ధైర్యంగా బయటకు వచ్చి మరి ఇలా భారతదేశానికి వన్నె తెచ్చి ప్రాతినిధ్యం వహించి ఒలింపిక్స్ మెడళ్ళు మరి దేశ విదేశాల్లో మరి ధైర్యంగా ఇల్లు వదిలి బయటికి రావాలంటేనే మరి రాలేని పరిస్థితులలో మరి వాళ్ళ స్వతంత్ర భారతంలో భారతదేశానికి వన్నె తెచ్చే మహిళా రేజర్లకు అన్యాయం జరిగింది, అఘాయిత్యం జరిగింది, అత్యాచారం జరిగిందంటే సాక్ష్యం ఎక్కడుందని అడుగుతున్నారు। ఇలా మహిళ మరి ఇంటర్నల్గా రూములో మరి వాళ్ళ అత్యాచారం జరిగిందంటే దానికి సాక్ష్యాలు, సీసీ కెమెరాలు ఎక్కడ కూడా ప్రూఫ్స్ ఉండవు।
ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ చౌరస్తాలో స్థానిక కార్పొరేటరు బనాల ప్రవీణ్ గారు, అదేవిధంగా గౌరవ ఎక్స్ మేయర్ డాక్టర్ బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మహిళలకు జరుగుతున్న ఈ అగాత్యాలపైన మేమందరం కూడా మానవహారం చేసి తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. మనందరికీ కూడా తెలుసు, శాంతి భద్రతల విషయంలో, అదేవిధంగా మహిళా భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా ఉంటున్నది. అయినప్పటికీ కూడా ఈరోజు కేంద్రంలో వారు ఉండి మహిళల పట్ల, మహిళా రెజ్లర్ల పైన చేసిన నిన్న మొన్న అగత్యాలు నిజంగా తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాము. మొదటి నుంచి మహిళల పట్ల చిన్న చూపు, మహిళల పట్ల వాళ్ళు చేస్తున్న ప్రవర్తన మాకు నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది ఒక మహిళగా. సో పొద్దున లేస్తే 4 గంటల నుంచి మహిళా రెజ్లర్స్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ గ్రౌండ్లో ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు జాతికి నిజంగా దేశానికి గర్వకారణంగా మహిళలు ఈరోజు స్పోర్ట్స్ విభాగంలో మహిళలు ముందరికి వస్తూ ఉంటే, మన దేశానికి వన్నదేస్తూ ఉంటే, అట్లాంటి మహిళలను కూడా వదలని బీజేపీ ప్రభుత్వం ఈరోజు బ్రిజ్ భూషణ్ గారు ఏదైతే చేస్తారో బాజాబ్తా తప్పు చేసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు ఈరోజు. సో ఆయనని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఆయనను శిక్షించే వరకు కూడా మేము